తన ప్రాణాలను తెగించి మరి కనక మహాలక్ష్మి విహారినైతే కాపాడుకుంటుంది. ఇక అలా కనక మహాలక్ష్మి విహారిని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాత్రిపూట విహారి దగ్గర యమున కూర్చొని ఉండగా విహారి కోసమని లక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. రా లక్ష్మి, ఇప్పుడే విహారితో నీ గురించే మాట్లాడుతున్నాను. నీ భర్త ఎవరో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే వెతికి కనిపెడతాము అని చెప్పి యమున అంటూ ఉంటుంది. దాంతో వద్దమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు యమున, లేదు లక్ష్మి, నీ జీవితాన్ని చక్కదిద్దాలని నేను అనుకుంటున్నాను. ఎలాగైనా సరే నీ భర్త ఎవరో వెతికి పట్టుకుంటానని చెప్పి అంటూ ఉంటే, దయచేసి నా భర్త గురించి మీరేమీ ఆలోచించకండి అమ్మా, వదిలేసేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున అక్కడ కబోర్డ్లో ఉన్న రివాల్వర్ తీసుకుని తలకు గురి పెట్టుకుంటుంది. అమ్మ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వద్దురా విహారి, నన్ను ఆపొద్దు అని చెప్పి, చెప్పు లక్ష్మి, మరి నీ భర్త గురించి ఎలా తెలుస్తుంది? నువ్వే అతన్ని వెతికి తీసుకొని వస్తావా అని చెప్పి యమున లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో విహారి లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో విహారి లక్ష్మి భార్యాభర్తలు అన్న నిజం యమునకి తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.